సహోదరులారా వందనాలు. ఇజ్రాయెల్ దేశం నుంచి శుభములు వందనములతో మరి ఈరోజు తబితా గారి గృహమునకు రావడం జరిగింది. మరి లోనికి తీసుకెళ్ళి మీకు చూపెడతాను వీడియో. మరి ఇక్కడ విశ్లేషణ అల్లుడు గారు చేస్తారు. దయతో వినవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంఘంతో కలిసి రావడం జరిగింది. వందనాలే, బాగున్నావా? దీనికి సంబంధించింది ఇది తబితా గారి గృహం. తబితా గృహం పేతురు ఆమె చనిపోయినప్పుడు వచ్చి లేపాడు. తబితా పాస్టర్ గారు చెప్తారు, విందాం రండి. ఎస్, నిశ్శబ్దం ఉండండి ప్లీజ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నెల తర్వాత మరి ఈ విధంగా మనలందరినీ సమావేశపరిచిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. మనం వచ్చిన ఈ యొక్క ప్లేసు యాపోలో ఉన్న మరి తబితా గారు, పేతురు గారు, యేసుక్రీస్తు ప్రభు గారు జీవించిన ఆ యొక్క సమకాలిక సంవత్సరాల్లో ఆవిడ జీవించి ఆవిడ యొక్క జీవిత కాలంలో ఆవిడ టైలరింగ్ చేస్తూ బట్టలు కుట్టే వృత్తిలో ఆవిడ ఉండేది. ఆ బట్టలు కుట్టే వృత్తిలో ఉంటూ కూడా విధవరాళ్ళకి అనేక మందికి ఆవిడ సేవ చేస్తూ బహుధర్మ కార్యాలు చేస్తూ మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన ఒక మంచి మరి భక్తురాలు, మంచి శిష్యురాలు దేవుని యొక్క సన్నిధానంలో. మరి ఆవిడ ఒకనొక రోజున కాయలో పడి చనిపోయినప్పుడు ఆవిడకి దోర్కా అని పేరు మనం వింటాం, మనం చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం. భాషాంతరం ఉన్న దోర్కా అని పేరు అని చదువుకుంటాం. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం ఈ సందర్భాన్ని చూస్తాం. మరి ఈవిడ చనిపోయిన తర్వాత పేతురు గారు లుద్దాలో, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లూజ్, ఆ లూజులో ఆయన ఉన్నాడని తెలిసి ఆవిడతో పాటుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆయన వస్తే ఈ చనిపోయిన ఆవిడ బాగుపడుతుంది, చనిపోయిన ఆవిడ మరలా బ్రతుకుతుంది అని ఒక నమ్మకాన్ని కలిగి, విశ్వాసాన్ని కలిగి, ఎందుకంటే యేసుక్రీస్తు వెళుతూ చెప్పిన మాట, నేను ఎలాగైతే తిరిగి లేచిన అలాగా, ఇదిగో నేను ఎలాగైతే లాజరును లేపానో అలాగ మీరు లేపుతారు. అంటే అనేకమైన సందర్భాలు మీరు జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసాన్ని కలిగి యేసుక్రీస్తుతో పాటుగా ఉన్న శిష్యుడు పేతురు గారు ఆయన్ని పిలిస్తే మన కార్యం జరుగుద్ది, ఈవిడ బ్రతుకుద్ది అని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి మరి పేతురు గారి దగ్గరికి వెళ్ళి లూదికి ఆయన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క రూములో పెట్టేసి ఆ యొక్క మరి పార్థివ దేహాన్ని ఆయన ప్రార్థించగానే ఆయన ఏమన్నాడంటే, తబితా లెమ్మనగానే ఆవిడ లేచి కూర్చొని ఆవిడ తీసుకొని వచ్చి బయటకు వచ్చి ఆవిడని వీళ్ళకి అప్పగించేసి ఆయన ఇదిగో మనం ఉంటున్న ఈ ప్లేస్ పక్కనే చర్మకాడైన సీమోన్ గారి ఇల్లు ఉంది. ఆ సీమోన్ గారి ఇంట్లో పేతురు గారు చాలా రోజులు బస చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. కనుక మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే తబితా గారి యొక్క మరి సమాధి ఉన్న ఈ ప్లేస్లో ఆవిడ ఇల్లు, అలాగే పక్కన సమాధి కూడా ఉంటుంది. ఇదంతా చూసుకొని మనం ముందుకు సాగుదాం. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం చనిపోయినా తిరిగి బ్రతుకుతాము. దేవుని యొక్క సన్నిధానంలో ఉండి మనము ఒకవేళ చనిపోతే అది లాభమే కానీ నష్టమే మాత్రం కాదు. ఇదిగో మనకు చారిత్రాత్మకమైన సత్యాలు మనకు చెప్తా ఉన్నాయి. మరి యొక్క మాటలన్నీ హృదయాల్లో పెట్టుకొని ముందుకు సాగుతాం. దేవుడి కొద్ది మాటలు అందరి మీద జీవించి ఆశ్రదిస్తుడు కాక. లోనికి వెళ్తున్నాం.
ఫోటో ఏడి ఫోటో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.